నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ అండి. నేను కార్డియాలజిస్ట్‌ని. వర్షాకాలం వచ్చింది, దోమలు పెరిగాయి, డెంగ్యూ ఫీవర్లు పెరుగుతూ ఉంటాయి. సో, ఎవరికన్నా జ్వరం వచ్చి, జ్వరం తగ్గుముఖం పట్టిన వెంటనే శరీరం అంతా ఎర్ర పొడలాగా వస్తూ ఉంటే, అది డెంగ్యూ ఫీవర్ కావచ్చు. సో, ముఖ్యంగా వర్షాకాలంలో ఫీవర్ వచ్చి, ఫీవర్ తగ్గంగానే శరీరం అంతా కూడా ఎర్ర పొడ, ఎర్ర ర్యాష్ వచ్చినట్లయితే, అది డెంగ్యూ ఫీవర్ యొక్క ర్యాష్ అనుకోవచ్చు. ర్యాష్ రాగానే కంగారు అసలు పడాల్సిన అవసరం లేదు. నిజానికి ర్యాష్ అనేది డెంగ్యూ ఫీవర్లో ఒక రకమైనటువంటి మంచి సంకేతం. సో, ఎప్పుడైతే జ్వరం తగ్గుతుందో అప్పుడు పొడ మొదలవుతుంది. అది ఇనీషియల్‌గా దురద ఉండదు. తర్వాత విపరీతమైనటువంటి దురద మొదలవుతుంది. శరీరం అంతా ఎక్కడైతే ర్యాష్ ఉందో అదంతా, ఆ దురద వచ్చిన తర్వాత అదంతా చర్మం కూడా పైన పొర అంతా ఊడిపోతుంది అది. సో, నేను చెప్పినట్టుగా శరీరము, డెంగ్యూ వైరస్సు కలిసి శరీరంలో రక్తంలో చేసిన యుద్ధంలో శరీరం గెలిచింది అనటానికి ఒక మంచి సంకేతమే ఈ ర్యాష్. సో, అది తీవ్రమైనటువంటి ప్రాబ్లం కాదు. కానీ ప్లేట్లెట్స్ తగ్గడం వల్ల వచ్చే ర్యాష్ వేరు. అది ర్యాష్ కాదు. అది పెద్ద పెద్ద చర్మం మీద పెద్ద పెద్ద ఎర్ర మచ్చల్లాగా వస్తాయి. అది వేరే విషయం. ఇది నేను ర్యాష్ గురించి మాట్లాడుతున్నా. ప్లేట్లెట్స్ తగ్గిపోయి వచ్చేది అది తర్వాత వస్తుంది. దాని గురించి దానికి సంబంధం లేదు. ప్లేట్లెట్స్ తగ్గిపోయినా సరే ర్యాష్ రాదు. ర్యాష్‌కి కారణం ప్లేట్లెట్స్ తగ్గడం కాదు. ఇది శరీరం యొక్క ఆటోఇమ్యూన్ రెస్పాన్స్. ఒక రకంగా చెప్పాలంటే బేసికలీ శరీరము వైరస్సు, శరీరం యొక్క రోగనిరోధక శక్తి, అలాగే వైరస్సు రక్తంలో ఇంటరాక్ట్ అయిన తర్వాత మన రోగనిరోధక శక్తి వైరస్ని చంపేసిన తర్వాత వచ్చే మేనిఫెస్టేషనే ఈ ర్యాష్. అది పాదాల నుంచి మొదలై మెల్లగా పైకి పాకుతూ ఉంటుంది. శరీరం అంతా వస్తుంది. కానీ పాదాల మీద ఎవరు చూడరు. జనరల్గా పొట్ట మీద, చేతుల మీద వచ్చినప్పుడు గమనిస్తారు. కానీ మొదలైన పాదాల మీద మొదలై మెల్లగా వస్తుంది. అది 2 క్రాప్స్ కింద వస్తుంది. మొదట ఎక్కువ మంది నోటీస్ చేయరు. అది పెద్ద దురద ఉండదు. కానీ రెండోసారి ఎప్పుడైతే జ్వరం తగ్గడం అంటే 5 నుండి 6 రోజులు, జ్వరం వచ్చిన 5వ రోజు నుంచి వారం రోజుల మధ్యన ఇది మొదలవుతుంది. ఒక 2-3 రోజులు ఉంటుంది. అది నిజంగా దురద పెట్టేటువంటి శరీరం మీద ఉన్నటువంటి పొడ. చెప్పినట్టుగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆఫ్కోర్స్ ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డెంగ్యూ వచ్చిందా, పోయిందా, సో ఫీవర్ రావడం వల్ల ఇంకా కాంప్లికేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ప్లేట్లెట్స్ తగ్గిపోవడం అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అని మీరు పరీక్ష చేయించుకోవడానికి అవసరమే, నేను కాదంటల్లా. బట్ ఇది తీవ్రమైన ప్రాబ్లం కాదని మాత్రమే చెప్తున్నాను. సో, ఒకవేళ ఫీవర్ విత్ ర్యాష్ వచ్చినట్లయితే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ముందు ఈ జ్వరానికి కారణం డెంగ్యూయా లేకపోతే మిగతా కూడా ఉండే అవకాశం ఉంది. అది ఈ సమయంలో రేర్ అయినప్పటికీ మిగతా ఉన్నాయా? ఒకవేళ ఈ డెంగ్యూ వైరస్ పాజిటివ్ వచ్చినట్లయితే రక్తంలో ప్లేట్లెట్స్ అనబడేటటువంటి కణాలు ఎంత ఉన్నాయి, ఎందుకంటే అది మరీ తగ్గిపోతుంటాయి జనరల్గా. సో, ఈ పరీక్షలు చేయించుకోండి. మిగతాది మీ డాక్టర్ దగ్గర, మిగతా మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే డాక్టర్ని అడిగి తెలుసుకోవచ్చండి. నమస్కారం.